హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అక్కడక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చిరుజల్లుడు, మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతాయి ఈ రోజు రాత్రికి. అయితే పగటి సమయంలో ఉష్ణోగ్రతలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. దాదాపుగా 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. హీట్ వేవ్ కారణంగా అక్కడక్కడ చిరుజల్లు, తేలికపాటి వర్షాలు నమోదవుతాయి. ఇకపోతే మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. గత వారం వర్షాలు నమోదైనప్పటికీ రానున్నటువంటి వారం రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. తేలికపాటి జల్లులు 1-2 ప్రాంతాలు మినహాయిస్తే మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా తెలంగాణ జిల్లాలో పొడి వాతావరణం ఉంటుంది. రాయలసీమ వ్యాప్తంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ అకాల వర్షాలు గాలిదుమ్ములతో కూడి ఉంటాయి. గాలిదుమ్ములు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.